పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని మొదటి అధ్యాయం 13వ వచనంలోని వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతారు అని మన గురించి రాస్తారు. ఆత్మచేత ముద్రించబడడం అంటే ఏంటి అని మనం చూసినప్పుడు ముద్ర అంటే ఏంటి, ముద్రకున్న ప్రాధాన్యత కానీ అధికారం కానీ ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో ఈ లోకంలో మనం చూసుకునేటప్పుడు సాధారణంగా ఇది వరకు లెటర్స్ వచ్చేవి కదా, మనకి లెటర్స్ వచ్చేటప్పుడు ఇంగ్లాండ్ లెటర్స్ కానీ లేకపోతే కార్డ్స్ కానీ ఇవన్నీ కూడాను స్టాంప్ వేసేవారు. ఏ ఊరు నుంచి వెళ్తున్నదో ఉత్తరము ఆ ఊర్లో స్టాంప్ వేసేవారు. ఏ ఊర్లోకి వెళ్ళాలో రిసీవ్ చేసుకున్న ఊర్లో కూడాను స్టాంప్ వేసేవారు. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు మరి స్టాంప్ కి ముద్రకి అంత ప్రాధాన్యత ఉంది. అండ్ అలాగే మనం చూసుకునేటప్పుడు ఇది సీల్ ఇంగ్లీష్ లో మనం చూసుకునేటప్పుడు ఇక సీల్ గాని ముద్ర గాని దేన్ని సూచిస్తుంది? బైబిల్ గ్రంథంలో పలు సందర్భాల్లో దీని గురించి రాస్తున్నారు. అంటే ప్రకటన గ్రంథంలోని 7 ముద్రల గురించి కాకుండా మనం ముందు వాక్యాలు మనం చూసుకునేటప్పుడు కొన్ని ప్రాధాన్యత కలిగిన ముద్రలు మనకి కనబడతాయి. సో వాటిని కొన్ని ప్రాముఖ్యమైనవి లేకపోతే మనకి ఎక్కువగా ప్రాధాన్యతను చూపించినవి మనం చూసుకునేటప్పుడు ఆది కాండంలోని యోసేపు మనకు కనబడతారు. ఆది కాండము 41వ అధ్యాయంలోని 41 తర్వాత 42 వచనాలు మనం చూసుకునేటప్పుడు యోసేపు ఫరో దగ్గర ఉంటారు. ఫరో ఆ యొక్క యోసేపును చూసి ఆ యొక్క అధికారంను అనుగ్రహించడం కొరకు తన చేతి ఉంగరాన్ని అతనికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. సో పాత నిబంధన కాలంలోని రాజులు పరిపాలించే రాజ్యాంగాల్లోని వారి చేతి ఉంగరాన్ని ముద్రగా వాడేవారు. దాంతో ఏదైతే శాసనం గాని చట్టం గాని రాస్తారో దానిపైన వీళ్ళు ఏదైతే ముద్ర రాజు ఉంగరం తోటి ముద్రిస్తారో లేకపోతే సీల్ వేస్తారో అది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. దాన్ని ఎవరు కూడాను మార్చలేరు. అటువంటి శక్తి కలిగిన రీతిగా ఆ యొక్క సీల్ లేకపోతే ముద్ర అనేది పనిచేస్తుంది. అటువంటిది దేవుడు మరి యోసేపుకు ఉన్నతమైన పదవిని అనుగ్రహించేటప్పుడు రాజుగారు తనకి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం అంతటి పైన అధికారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ యొక్క ఉంగరంను అనుగ్రహించి దాని ద్వారా అతను ఆ యొక్క రాజ్యాంగాన్ని పరిపాలించవచ్చు అని చెప్తున్నారు. సో అక్కడ ఆ యొక్క ముద్ర అనేది మరి అధికారానికి సూచనగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఎస్తేరు గ్రంథంలోని 8వ అధ్యాయంలోని 8వ వచనం మనం చూసుకునేటప్పుడు ఇక్కడ రాజు కనబడుతున్నారు. అహశ్వేరోషు రాజు మనకు కనబడుతున్నారు. అహశ్వేరోషు రాజు ఏంటి చెప్తున్నారు మనకి అని అనుకునేటప్పుడు హామాన్ అనే ఒక ఆయన అక్కడ ఉన్నారు. ఆ యొక్క హామాను యూదులందరినీ కూడా సంహరించాలని చెప్పేసి రాజుగారి దగ్గర ఒక చట్టం రాయించి రాజుగారి చేతి ఉంగరంతో దాన్ని ముద్రించారు. అంటే అక్కడ ఒక శాసనం ఏదైతే రాయబడిందో ఇంక ఇదే ఫైనల్ అని రాస్తూ ఉన్నాడు, అంటే తెలియచేస్తున్నారు. కాబట్టి రాజు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క శాసనము ఏ మానవుడు కూడా మార్చజాలడు, కాబట్టి మీకు అనుకూలమైన శాసనము మీరు రాసుకోండి అని చెప్పి మరలా రాజు ఇంకొక శాసనం రాయించినట్లు చూస్తున్నాము. సో ఇక్కడ కూడా మనం చూసుకునేటప్పుడు ఈ యొక్క సీల్ అనేది అధికారానికి సూచనగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథంలోని 6వ అధ్యాయం మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలోని 13వ వచనంలోని లేఖన భాగాలు ఇలా తెలియచేస్తున్నాయి. దానియేలును సింహాల గుహలో వేస్తారు. సింహాల గుహలో వేసేటప్పుడు రాజుగారి యొక్క మనస్సు ఎక్కడైతే మారిపోద్దో అని చెప్పేసి అక్కడున్న అధికారులు కూడా ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సింహాల గుహకు ఏదైతే మరి రాతిని అడ్డంగా పొర్లించారో లేకపోతే ఏదైతే అడ్డుబండగా వేశారో దానికి రాజుగారు ముద్ర వేసినట్లు మనం చూస్తున్నాము. దాంతో పాటు అధికారుల తాలూకా ముద్రను కూడాను అక్కడ వేసినట్లు చూస్తున్నాము. అంటే ఇక్కడ అధికారము మనకు కనబడుతుంది ఇక్కడ కూడాను. సో ముద్ర అనేది ఏదైతే లోపల దాచబడి ఉందో ఏదైతే అక్కడ రాయబడి ఉందో దానికి సంబంధించిన గొప్ప అధికారం కలగది. అంటే ఇంకా ఏదైతే అక్కడ తీర్మానం చేయబడిందో ఏదైతే అక్కడ తీర్పు చేయబడిందో దానికి ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అని మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోని పౌలు గారు ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు అని ఎందుకు రాస్తున్నాడు? దీనికి సాదృశ్యం ఏంటి, లేకపోతే ఇది ఎందుకు రాస్తున్నారు, ఏ యొక్క ఉద్దేశంతో ఇది రాయబడింది అని మనం చూసినప్పుడు పై వచనాల దగ్గరికి వెళ్ళేటప్పటికి 3వ వచనం దగ్గర రాగానే ఆత్మ సంబంధమైన మరి విషయాలు ఏమైతే ఉన్నాయో పరలోక సంబంధంలోని లేకపోతే పరలోక రాజ్యంలోని ఆశీర్వాదాలని మనం అనుభవించడం కొరకు ఆత్మ తాలూకా ప్రాధాన్యత ఏంటనేది వివరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోని మరి ఆత్మ అనేది చాలా ప్రముఖమైనది. పూర్వము పార్కుల్లో మనం చూసుకునేటప్పుడు మరి జంతువు ఆకారంలోని మొక్కలన్నీ కూడా అలంకరించేవారు. ఇప్పటికీ కూడా బహుశా అక్కడక్కడ ఉన్నాయని అనుకుంటున్నాను నేను. కాబట్టి లోపల ఏదైతే మరి ఫ్రేమ్ ఉంటుందో
ఆకారం ఉంటుందో ఆ ఆకారం చొప్పున బయటున్న మరి మొక్కలు అలంకరించబడతాయి. ఉదాహరణకి ఒక ఏనుగు షేప్ లో లోపల ఒక ఆకారం ఉండేటప్పుడు బయట మొక్కలన్నీ కూడాను ఏనుగు షేప్ లో ఉన్న మొక్కలాగా మనకి కనబడతాయి. అలంకరణ అటువంటి రీతిగా చేస్తారు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి తాలూకా ప్రాధాన్యత ఏంటి, ఆత్మచేత ముద్రించబడ్డం అని ఏంటి అని మనం చూసేటప్పుడు నరుడు ఈ లోకంలో జీవించినంత కాలంలోని ఈ యొక్క శరీరం అనేది దేవుని తాలూకా ఆలయమైనది. పౌలు గారు రాస్తున్నారు కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినప్పుడు దేవుని ఆత్మకి మనం ఆలయంగా ఉన్నామని చెప్తున్నారు. సో దేవుని ఆత్మ నివసించాలన్నా దురాత్మ నివసించాలనుకున్న ఈ యొక్క శరీరమే దానికి నివాస యోగ్యమైనది. కాబట్టి దేవుడైతే ఏం కోరుకుంటున్నాడంటే ఈ యొక్క లోకంలోని మనం జీవించినంత కాలం కూడా దేవుని ఆత్మను మనం క్యారీ చేయాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. తర్వాత దేవుడిచ్చే పరలోక స్వాతంత్రాన్ని, పరలోక స్వాస్యాన్ని, పరలోక ఆశీర్వాదాలని మనం స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దినాన్ని మరి అలాగా ఆ పరలోక స్వాస్యం మనం పొందుకోవాలి, పరలోక ఆశీర్వాదాలు మనం పొందుకోవాలనుకునేటప్పుడు భూమి మీద నివసిస్తున్న ఈ నేపథ్యంలోని ఈ యొక్క శరీరంతో జీవిస్తున్న కాలంలోని ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో ఖచ్చితంగా శరీర జీవితంలోని దైనందిన జీవితంలోని అనేకమైన ఇబ్బందులు రావడం, లేకపోతే ఏవో సమస్యలు రావడం, నిందలు రావడం, అవమానాలు రావడం జరుగుతూ ఉంటది. ఈ నేపథ్యంలోని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మరి ఆ యొక్క సమస్యలకు, ఆ యొక్క నిందలకు, అవమానాలకు తట్టుకోలేక ఎంతో మంది మరల లోకంతో కలిసిపోయే వారిని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవునికి అలాగా ఇష్టం లేదు. దేవుడు నరునిని మంటితో తయారు చేసినప్పుడు తన యొక్క జీవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయిను అని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో రాస్తున్నాడు. ప్రసంగి గ్రంథకర్త ఇలా రాస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు ఏదైతే మన్నుతో చేయబడిందో మట్టి అయిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తా ఉంది అని చెప్తున్నాడు. ఆత్మ దేవుని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళబడాలి అనుకుంటే ఆ ఆత్మ దేవుని ఆత్మ చేత నింపబడాలి. అంటే ఈ లోకంలోని మనం అనేక రకములైన వస్తువులు కొంటూ ఉంటాం కదా, ఆ వస్తువులు కొనేటప్పుడు పలానా వస్తువు ఒక కంపెనీకి చెందింది అని మనం కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీ తాలూకా పేరు ఆ షాప్ మీద ఉంటుంది, ఆ యొక్క రసీదు మీద ఉంటుంది. తర్వాత మనం ఉదాహరణకు ఒక జోళ్ళే కొనుక్కుందాం అనుకుందాము, అడిడాస్ జోల్ మనం కొనుక్కునేటప్పుడు అడిడాస్ జోళ్ళు ఆ యొక్క జోలు పైన కూడా పేరు రాస్తూ ఉన్నారు అనుకుందాం. ఇలాగ మనం చూసినప్పుడు ప్రతి చోట దానికి సంబంధించిన పేరు మనకు కనబడుతుంది. లేకపోతే దాని పేరు ఒకవేళ కొన్ని వస్తువులకి పేరు రాయరు. పేరు రాయకపోతే కూడాను ఆ వస్తువు ఏదైతే మనం కొంటా ఉన్నామో ఆ సో కంపెనీ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని చూసే వాళ్ళు కానీ దాన్ని కొనే వాళ్ళు కానీ గ్రహించే రీతిగా ఉంటది. ఖచ్చితంగా ఇది పలానా కంపెనీ వస్తువు కదా అని అనుకునే రీతిగా ఉంటది. అంటే దాని తాలూకా ప్రత్యేకత వేరు, దాని తాలూకా తయారీ విధానమే వేరుగా మనకి కనబడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు దేవుని తాలూకా ఆత్మచేత నింపబడిన వారు, దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారు కూడా ప్రత్యేకంగా కనబడతారు. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా యోసేపు కూడాను తన యొక్క జీవిత ప్రయాణంలోని ఎన్నో నిందలు పడ్డారు, ఎన్నో భయంకరమైన శ్రమలు పడ్డారు. అయితే ఆ యొక్క సమయంలోని ఆయన స్టేబుల్ గా స్టాండర్డ్ గా ఉండడం కొరకు దేవుని ఆత్మ అతన్ని మరి దేవుని ఆత్మ అధికారంలో అతను ఉన్నారు అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మ అధికారంలో ఉండగలిగిన వారే ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను స్టేబుల్ గా ఉండగలరు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన గురించిన ఫరో సాక్ష్యం ఇలా తెలియచేస్తున్నారు. ఆదికాండము 41వ అధ్యాయం 38వ వచనం మనం చూసినప్పుడు దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు అని సాక్ష్యం చెప్తున్నారు. అలాగనే దానియేలు మనం చూద్దామండి. దానియేలు గురించి కూడాను బెల్షస్సరు ఇలాగా సాక్ష్యం చెప్తున్నారు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన మనుష్యుడు అని చెప్తున్నారు. సో దేవుని తాలూకా ఆత్మ కలిగిన వారు, దేవుని తాలూకా ఆత్మచేత నింపబడిన వారు, దేవుని తాలూకా ఆత్మ అధికారంలో ఉన్న వాళ్ళు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు భూమి మీద జీవించిన కాలంలోని ఎలాంటి సమస్యలు శోధనలు వచ్చినప్పుడు కూడాను అలాగే ఉంటారు. దేవుని తాలూకా దీవెనలు ఇచ్చినప్పుడు కూడాను అలాగే ఉంటారు. కాబట్టి రెండు కూడాను ఎలా జరుగుతుంది, సైమల్టేనియస్ గా ప్రతి విషయంలో కూడాను ఏకరీతిగా కొనసాగిపోవటం అనేది దేవుని ఆత్మకు మాత్రమే మరి
సాధ్యము. కాబట్టి ఇక్కడ మనం చూసినేటప్పుడు ఆత్మ అనేది ఈ రీతిగా సహాయం చేస్తది. అంటే జీవితంలోని శరీరము ఎలాగైపోయినప్పటికీ కూడాను లోపల ఇన్నర్ మ్యాన్ ఎవరైతే ఉంటున్నారో పరిశుద్ధాత్ముడు దినదినము ఎదిగి వర్ధిల్లాలని చెప్పి పౌలు గారు ఇలా తెలియచేస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలోని 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చూసినేటప్పుడు బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నారు అని రాస్తున్నారు. లోపల ఉన్నది పరిశుద్ధాత్ముడు ఆత్మ అయ్యేటప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మన యొక్క ఆత్మ ఏమవుతుందనంటే దినదినము కూడా నూతన పరచబడుతూ ఉన్నారు. ఎందుకనంటే జీవిత ప్రయాణంలోని దేవుని ఆత్మానుసారంగా జీవించాలనుకునేటప్పుడు లోకపరమైన విషయాలు అవసరమైన విషయాలు అన్ని కూడాను చంపుకోవాల్సిన విషయము ఎంతకైనా వస్తూ ఉంటది. అంటే శరీరము చనిపోయిన మృత స్థితిలోకి జీవించగలిగిన వాళ్ళు ఆత్మ జీవితంలోని ఎదిగి వర్ధిల్లుతారు. అంటే బ్రతికున్న సమయంలోనే దానియేలు అవనియండి, యోసేపు అవనియండి, శరీరంతో బ్రతికున్నప్పుడు కూడాను శారీరక విషయాలన్నీ కూడా చంపుకోగలిగారు కాబట్టే ఆత్మానుసారంగా శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళు బ్రతికారు, గొప్ప సాక్షులుగా నిలబడ్డారు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. సో ఇప్పుడు కూడాను పౌల్ గారు అదే మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క ఆత్మ దినదినము వర్ధిల్లాలని చెప్పి శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని చెప్తున్నారు. అలాగనే ఈ యొక్క శరీరము మనకి ఏం చేస్తుందనంటే ఆత్మ చనిపోయే స్థితికి తీసుకుని వెళ్తుంది ఒక్కొక్కసారి. అంటే ఈ లోకపరమైన విషయాలు అన్ని కూడా మనకి ఏం చేస్తుందంటే లోకంలో జస్ట్ ఇదే కదా, జస్ట్ ఇలాగే కదా, ఈ మాటే కదా, ఆ మాటే కదా, లేకపోతే ఈ విషయమే కదా, ఇంతే కదా అని అనుకుంటూ ఉంటాం చాలా సార్లు. కానీ అవన్నిటి ద్వారా ఆత్మకి ఎలాంటి డ్యామేజ్ వస్తుందా, లేకపోతే ఆత్మకి ఎలాంటి ఒక ఎదుగుదల వస్తుందో మనం గమనించుకోలేము. కాబట్టి ఆయన ఇలాగ తెలియచేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకునేటప్పుడు మరి చావునకు లోనైన మీ యొక్క శరీరంలో కూడాను లోపల ఉన్న ఆత్మ, యేసును లేపిన వాని ఆత్మ మరి మిమ్మల్ని బ్రతికింప చేయడానికి, మిమ్మల్ని మరలా ఉజ్జీవింప చేయడానికి, దేవునిలో నడవడానికి ఈ రీతిగా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఈ లోకంలోని ఆత్మతో మనం శరీరంతో జీవించినంత కాలం కూడాను ఆత్మ నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆత్మ చేసే కార్యాలు చాలా శ్రేష్టమైనవి. పాత నిబంధన కాలంలో మరి మొట్టమొదటిగా ప్రారంభం అనేది ఆత్మ ద్వారా జరుగుతూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసుకునేటప్పుడు 2-3 వచనాలు ఇలా తెలియచేస్తున్నారు. దేవుని ఆత్మ జన్మల పైన అల్లాడుచుండనని చెప్తే దేవుని ఆత్మ క్రియేషన్ నుంచి ప్రారంభించబడింది. ద క్రియేటివ్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ లార్డ్ ఏం చేస్తున్నారంటే మనలోని ఒక మంచి నూతనత్వమైన సృజనాత్మకతను తీసుకొస్తున్నాడు ఆధ్యాత్మికమైన జీవితంలోని. అలాగే మన యొక్క జీవితాన్ని ఆధ్యాత్మికమైన జీవితంలో మనం నూతనంగా సృష్టించబడడానికి, రిస్టోర్ చేయబడడానికి, రెన్యువల్ చేయబడడానికి, రివైవ్ చేయబడడానికి, దేవుని వైపు ముందుకు నడవడానికి హెల్ప్ చేస్తున్నారు అనమాట. కాబట్టి అక్కడ అలాగొచ్చిన పరిశుద్ధాత్ముడు ఇంకా ముందుకి మనం చూసుకునేటప్పుడు ఆయా సమయాల్లోని, ఆయా భక్తుల విషయంలోని, ఆయా ప్రవక్తల విషయంలోని, ఆయా రాజుల విషయంలోని, ఆయా న్యాయాధిపతుల విషయంలోని అప్పటికప్పుడు కొన్ని సందర్భాల్లో యెహోవా ఆత్మ వాళ్ళ మీదకి బలంగా రాగా అని ఒక 2 మనుషులు మనం చూసుకునేటప్పుడు మరి సంసోను మనం చూద్దాము. సంసోను గురించి కూడా రాస్తున్నాడు న్యాయాధిపతుల గ్రంథంలోని 14-15 అధ్యాయాలు మనం చూసుకునేటప్పుడు యెహోవా ఆత్మ సంసోను మీదకి బలంగా రాగా అని చెప్తున్నాడు. ఆ యొక్క కదమ సింహాలో లేకపోతే ఫిలిష్తీలో ఏదో వచ్చినప్పుడు దేవుని ఆత్మ బలంగా మీదకి రాగానే శరీరము బలం పొందుకొని ఆ యొక్క మరి వాళ్ళపైన విజయం పొందుకున్నట్లు మనం చూస్తున్నాము. ఆయా సందర్భాల్లోని పరిశుద్ధ ఆత్మ దేవుడు అప్పుడు వాళ్ళ మీదకి రావడానికి, ఒక పరిష్కారం చెప్పడానికి గాని, లేకపోతే ఒక కార్యం చేయడానికి గాని, ఒక సలహా ఇవ్వడానికి గాని పరిశుద్ధాత్ముడు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాగా మనం చూసినేటప్పుడు మరి అలాగ వచ్చి వెళ్ళిపోవడం వలన దాని వలన ప్రయోజనం ఏంటి, లేకపోతే దాని వలన వచ్చే నష్టం ఏంటని మనం చూసినేటప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నంతసేపు కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉంటాము. చాలా సార్లు చాలా మంది దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత కూడాను మరలా లోకంలో పడిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఉదాహరణకు సౌలు మహారాజు మనకు కనబడతా ఉన్నారు. మొట్టమొదటి రాజు గారు సౌలు గారు, ఆయన కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డారు. మరి మొదటి సమూయేలు గ్రంథంలోని 10వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు 9-10 వచనాలు మనం చూసుకుంటే ఆయన సమూయేలు దేవుని ఆత్మ చేత నింపబడ్డము, అలాగనే ఆయనకి క్రొత్త మనస్సు రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రొత్త మనస్సు ఏంటంటే దేవునికి అనుకూలమైన మనస్సును దేవుడు అనుగ్రహిస్తున్నారు. కానీ ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఆ మనసును కూడా డామినేట్ చేస్తాయి. కాబట్టి ఆయన దాన్ని జయించలేకపోయారు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు 16వ అధ్యాయంలోని 14వ వచనం మనం చూసుకుంటే సౌలు దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చినట్లు
మనం చూస్తూ ఉన్నాము. అంటే ఎప్పుడైతే దేవుని అధికారంలోనికి మనం ఉండలేకపోతామో, దేవుని అధికారంలో ఉండలేకపోయేటప్పటికి లోకము అధికారం ఎక్కువైపోద్ది, డామినేషన్ ఎక్కువైపోద్ది. కాబట్టి ఇదే ఏలుబడి చేస్తూ ఉంటది. కాబట్టి సౌలు గారు అలాగే వెళ్ళిపోయారు. దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి దావీదు గారు కూడాను పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆయన కూడా తప్పు చేశారు. కానీ ఆయన చేసింది ఏంటంటే వెంటనే రిపెంట్ అయ్యారు, రియలైజ్ అయ్యారు, దేవుని సాలుగా సన్నిధానంలో పశ్చాత్తాపడ్డారు. 51వ సంకీర్తన ఆయన రాస్తూ, ప్రభా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దు అని చెప్తున్నారు. నీ రక్షణానందం నాకు మరలా కలిగజేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తాడు. యేసయ్య ఈ లోకంలోంచి ఆయన ఎత్తబడక ముందు ఇలా చెప్తా ఉన్నారు. యోహాను రాసిన సువార్తలోని 16వ అధ్యాయంలోని 7 నుంచి కింది వచ్చిన మనం చూసినప్పుడు, ఆత్మ మనలో ఉండేటప్పుడు అంట ఆ లోకము గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి మనకి ఒప్పింప చేస్తాడని చెప్తున్నారు. సో నువ్వు వెళ్తున్న వే ఇలా ఉంది కాబట్టి ఈ వేలో వెళ్తే నీకు దాని పర్యవసానం ఎలాగ ఉంటది, దేవుని ఎదుట నువ్వు ఎలాగ ఎదుర్కోవాలి అంటే ఇలా చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసినప్పుడు మరలా వస్తా ఉన్నాను నేను, ఈ అసలు పౌలు గారు ఎందుకు చెప్పారు ఆత్మచేత ముద్రించబడ్డము అని మనం అనుకునేటప్పుడు, ఎవరి ముద్ర చేయడం అని అంటే ఏంటంటే దాని అధికారంలోకి మనం ఉండడం కంప్లీట్ గా. కాబట్టి దాని అధికారంలోకి మనం ఉండడం అనేటప్పటికి మరలా నేను పార్క్ దగ్గరికి వస్తా ఉన్నాను. పార్క్ దగ్గర యానిమల్స్ అన్ని కూడాను సమ్మర్ వచ్చేటప్పటికి ఒకసారి సీజన్ లోని ఆ బయట మొక్కలన్నీ ఎండిపోయేటప్పటికి లోపల ఉన్న ఫ్రేమ్ మనకి చాలా చక్కగా కనబడదు. ఓ లోపల ఉన్న ఫ్రేమ్ అంతా కూడాను ఇది పలానా యానిమల్ షేప్ ఇది, కాబట్టి దీనిపైన వచ్చిన ఈ ప్లాంట్ అంతా కూడాను ఇలాగ మనకి ఒక యానిమల్ లా కనబడిందా అని మనకి అనిపిస్తూ ఉంటది. సో దేవుని తాలూకా విషయంలో కూడాను మనకి దేవుడు కూడా అనుగ్రహించిన శరీరము ఎప్పుడైతే కృషించిపోవద్దో, ఎప్పుడైతే మరి నశించిపోవద్దో, లేకపోతే భూమి మీద మట్టిలో కలిసిపోవద్దో, అప్పుడు లోపల ఉన్న ఇన్నర్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఆకారం ఏదైతే ఉందో, దేవుని అధికారంలో ఏదైతే ఉందో అది మాత్రం భద్రము చేయబడి దేవుని అధికారం చేత ఉండడం వలన దేవుడు దాని యొక్క ముద్ర ఆత్మచేత ముద్రింప చేయడం వలన పరలోక రాజ్యంలోకి వెళ్ళేటప్పటికి ఆయన తాలూకా సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదంను, స్వాస్థ్యంను పొందుకోవడానికి, అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దినాన్ని ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అందుకనే పౌలు గారు, పేతురు గారు ఇలా తెలియచేస్తున్నారు. యోవేలు గ్రంథంలో రాయబడిన ప్రవచనాన్ని మరొకసారి చెప్తున్నారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో రాస్తున్నాడు కదా, మరి మనుషులందరిపైన ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నారు. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, అపోస్తులు రాసిన కార్యాల్లోని 2వ అధ్యాయం 17వ వచనంలోని అంచె దినాల్లోని మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నారు. ఆత్మ అనేది మనకు అంత ప్రాముఖ్యమైంది. ఎందుకనంటే ఆత్మ మనలో ఉన్న కొలది, ఆత్మ నడిపింపులో మనమున్న కొలది, ఆత్మ అధికారంలో మనం ఉన్న కొలది కూడాను మనకి శరీరము ఎలాగున్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, ఆత్మ దేవుడు ఏదైతే మన కొరకు దాచించడో ఆ మార్గంలోకి తీసుకుని వెళ్ళడానికి, అవి స్వతంత్రించుకోవడానికి హెల్ప్ చేస్తారు. అందుకని సింపుల్ గా యోహాన్ భక్తుడు ఇలా రాస్తున్నాడు. యోహాన్ రాసిన 3వ పత్రికలోని 2వ వచనంలోని, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యం ఉండవాలని ప్రార్థిస్తున్నాను అని రాస్తా ఉన్నాడు. అంటే ఎప్పుడైతే ఇన్నర్ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు వర్ధిల్లుతా ఉంటాడో, భౌతిక పరమైన విషయాల్లో కూడాను మనం ఏం చేస్తే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకుంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథంలోని 37వ అధ్యాయంలోని దేవుడు భక్తుడిని ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకుని వెళ్తారు. ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడ అన్ని కూడా ఎండిపోయిన ఎముకలు కనిపిస్తూ ఉంటే భక్తుడిని దేవుడు అడుగుతూ ఉన్నారు, ఈ నరుడా, ఈ యొక్క నరపుత్రుడా, ఇక ఎండిపోయిన ఎముకలన్నీ కూడాను బ్రతకగలవా అని చెప్తే, ప్రభా నీకే తెలియననేది నా తెలివిగా సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, నలు దిక్కల నుంచి జీవాత్మ వచ్చి వీళ్ళందరినీ కొమ్ముకొన్ను కాక అని చెప్తున్నాడు. ఆ యొక్క ఎండిపోయిన ఎముకలన్నీ కూడా తిరిగి మరలా పునరుద్ధరించబడ్డాయి. మరలా అవన్నీ కూడా సజీవమై మహాసైన్యంగా నిలిచారండి. ఈ రోజు కూడాను ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని ఎవరెవరు ఎండిపోయిన స్థితిలో ఉన్నారో, అలాంటి స్థితికి దిగజారిపోతా ఉన్నారో, విశ్వాస జీవితంలో కూడాను దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మరలా పునరుద్ధరించబడతా ఉంది, పునరుద్ధరింప చేస్తుంది. మరలా మన యొక్క జీవితాలను రెన్యూ చేస్తుంది, రివైవల్ చేస్తుంది. కాబట్టి అలాగ చేయబడినవి ఎందుకు నేను మనం ఆలోచన చేసేటప్పుడు, దేవుని ఆత్మచేత ముద్రించబడితే, దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆ యొక్క అధికారంలో నడవగలిగినప్పుడు, ఆ అధికారానికి ఇష్టపడినప్పుడు, ఆ అధికారంను మరి స్వీకరించినప్పుడు
దేవుడు మనకి పరలోకంలో ఉన్న ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఈవులు, స్వాస్థ్యము, బహుమానాలు ప్రతిదీ పొందుకోవడానికి సహాయం చేస్తారు. అట్ ద సేమ్ టైం భూమి మీద కూడా మనం దేవుడు ఉన్నత స్థితిలో ఉంచడానికి, ఆస్వాదించబడడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి అనేక మంది హతసాక్షులు ఎందుకు అయిపోతున్నారు, ఎలాగ అయిపోతున్నారు అని ఆలోచన చేసినప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులుగా వాళ్ళు ఆ అధికారానికి ఒప్పుకోవడం వలన దేవుడు ఏం చెప్తారంటే, భూమి మీద ఈ పరిస్థితులను చూడొద్దు, పరలోకంలో స్వాస్థ్యమైనవి, శాశ్వతమైనవి దేవుడు నీ కొరకు దాచించడని చెప్తారు. భూమి మీద మనుషుడు మహా అయితే ఎంతకాలం బతుకుతారు? గట్టిగా 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బ్రతుకుతారు అనుకుందాం. ఎందుకనంటే మరి మా తాతయ్య గారు వాళ్ళ సిస్టరు 110 సంవత్సరాల వరకు ఆల్మోస్ట్ ఆవిడ బ్రతికారు ఆవిడ. కాబట్టి నేను ఇది హెడ్ చేత చెప్పగలుగుతున్నాను నేను. మరి అంతకాలం బ్రతికినా కూడాను, ఎంతకాలం బ్రతికినా ఏదో రోజు శరీరం విడిచి ఆత్మ ఎక్కడో చోటకి వెళ్ళాలి. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఈ రోజు మనం డిసైడ్ అవ్వాలి. ఆత్మ పరలోకంకి వెళ్ళాలి. పరలోకంలోని ప్రతిదీ పొందుకోవాలనుకునేటప్పుడు శరీరానుసారంగా శరీరానికి ఏది ఇష్టం అది చేయకూడదు, ఆత్మకి ఏది ఇష్టం అది చేయగలగాలి. కాబట్టి ఈ రోజు ప్రస్తుతము ఈ వాక్యం వీక్షిస్తున్న మీరు కూడాను దైనందిన జీవితంలోని ఎలాంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు పొందుకుంటున్నారా? చాలా మంది ఒక మాట చెప్తూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి కూడా ఏవో సమస్యలు వస్తాయండి అని చెప్పి. ఆ సమస్యలన్నిటికీ దేవుడికి సబ్మిట్ చేయండి. భూమి మీద ఖచ్చితంగా దేవుడు పరిష్కారం అనుగ్రహిస్తారు. పరలోకంలో దేవుడు దీవెనలు ఇస్తారని చెప్పి భూమి మీద ఏ దీవెనలు ఎవరు అని బైబిల్ గ్రంథంలో లేదు. భూమి మీద కూడా దేవుడు దీవిస్తారు. శిష్యులు భూమి మీద అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించారు. వాళ్ళ యొక్క జీవితంలోని మరి ఆశీర్వాదం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, మనం ఏదో పెద్ద మేడలు కట్టుకోనో లేకపోతే పెద్ద పెద్ద కార్లు తిరిగిదే ఆశీర్వాదం అనుకుంటే అదొక ఆశీర్వాదం అయ్యేటప్పుడు, దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే మన వలన ఇంకొక వ్యక్తి సంతోషంగా ఉంటున్నారు, మన వలన ఇంకొక వ్యక్తి ఆస్వాదించబడుతున్నారంటే చాలా సంతోషంగా ఉంటుందండి. అదొక గొప్ప ఆశీర్వాదంగా అనిపిస్తుంది. సో ఈ రెండు కూడా దేవుడు మనకి సైమల్టేనియస్ గా అనుగ్రహిస్తారు. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, అలాగనే ఆధ్యాత్మికంగాను దేవుడు అనుగ్రహిస్తారు. ఈ వాక్యం వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడాను దేవుడు దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ.